తెలంగాణ నెంబర్ 1 అని చెప్తున్న కేసీఆర్ దేంట్లో నెంబర్ 1 తాగుడులోనా బ్రాండ్ షాపుల్లోనా అని మాజీ పీసీసీ అధ్యక్షులు వి హనుమంతరావు ఎద్దేవా చేశారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం జిల్లా తిరుమలయ్యపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని పొంగులేటి అన్నారు. ఎంతో మంది యువకుల ప్రాణాల బలిదానంతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాగ వేసిందన్నారు. దళిత బంధు ఇస్తా అని చెప్తా ఉన్నాడు. ఇక పోతే ఒక మాట, మా కేసీఆర్ ఇవాళ డెస్పరేట్ అయిందాక 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు, గజ్వేలిలో నిలబడ్డావు, ఎదిగోతున్నా అంటే ఈడ ఓడగొడతారని తెచ్చిపోయి దానికి ఈడ ఓడగొడతారు. నిజంగానే ఆయనకు దమ్మున్నది. ఇది తెలంగాణ నంబర్ 1 అంటున్నావు. బ్రాండ్ షాపులలో నంబర్ 1, తాగిపించే వాళ్ళకు నంబర్ 1 కాదా? ఈనాడు కూడా నేను గొప్పలు చెప్పుకుంటున్నావు. నిన్నటిదాకా సోనియమ్మ నువ్వు తెలంగాణ ఇస్తే నీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకుంటాకమ్మా, నేను ముఖ్యమంత్రిని కాదమ్మా, హరిజన్ను ముఖ్యమంత్రి అంటే మా అమ్మ నమ్మింది. ఆడోళ్ళు జల్దీ నమ్మిపోతారు. నిజమా కదా? ప్రేమగా మాట్లాడు. అందుగురించి ఆమె అన్నదా వీడు నిజమైన మంచోడే ఉన్నాడు, ఒక హరిజన్ను ముఖ్యమంత్రి అని 1200 మంది చచ్చిపోతే సోనియా గాంధీ ఇచ్చింది తెలంగాణ, తెచ్చింది మేము, పార్లమెంట్ లో కొట్లాడింది మేము, పొన్నం ప్రభాకర్ మేమందరం కొట్లాడినాం. కానీ ఎవరి చేతిలో పోయింది అది? ఏది? తెలంగాణ ఇచ్చినప్పుడు కుటుంబ సభ్యులందరూ కాళ్ళు మొక్కి అమ్మా నువ్వే తల్లివి, నువ్వే దేవుడు. ఇవాళ సోనియా గాంధీ తిడతాడు. ఇవాళ నేను పేపర్లో చూసిన ఇందిరమ్మని కూడా తిడుతున్నాడమ్మా ఆయన.